నమస్కారం ఏటీవీ న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీవల్లి సంచలనమైన వార్తలు అందిస్తూ జనం కోసం మాగళమని నిజ నిజాలే ఊపిరిగా మీ ముందుకొస్తున్న ఏటీవీ అప్నా టుడే వాయిస్ చూస్తూ ఉండండి నమస్కారం ఈటీవీలో స్వాగతం మంచిర్యాలలో తన నివాసంలో కార్మిక మరియు గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా టాస్క్ ద్వారా విదేశాల్లో ఉద్యోగావకాశాలపై రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు జర్మనీ వంటి దేశాల్లో భారీగా ఉద్యోగావకాశాలు ఉన్నాయని తెలంగాణ యువత ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు జర్మనీలో ప్రతి సంవత్సరం సుమారు 5 లక్షల ఉద్యోగాల అవసరం ఉందని అందుకు అనుగుణంగా 90,000 వీసాలు జారీ చేసేందుకు ఆ దేశం సిద్ధంగా ఉందన్నారు రాష్ట్రంలో టాస్క్ ద్వారా ఏటా 25,000 మంది యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తున్నామని దీనికోసం ప్రభుత్వం 4,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని తెలిపారు టాంకాం ద్వారా 4 నెలల్లోనే జర్మన్ భాష శిక్షణ అందిస్తామని చెప్పారు ప్రైవేటు ఏజెన్సీల మోసాలకు గురికాకుండా యువత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు విదేశాల్లో భారతీయులకు మంచి పేరు ఉందని అక్కడి చట్టాలను గౌరవిస్తూ కష్టపడి పనిచేస్తారని గుర్తుచేశారు నెలకు 2 లక్షల రూపాయలకు పైగా వేతనం పొందే అవకాశాలు ఉన్నాయన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ మేరకు ఇప్పటికే 1 లక్షకు పైగా ఉద్యోగాలు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కిందన్నారు స్థానిక నిరుద్యోగ యువత టాంకాం అందిస్తున్న అవకాశాలను వినియోగించుకోవాలని కోరారు తెలంగాణ గిగ్ వర్కర్స్ యాక్ట్ దేశానికి ఆదర్శంగా నిలిచిందని అసంఘటిత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి వివరించారు ఏ దేశానికి వెళ్ళినా కానీ అక్కడ ఆ చట్టం ఫాలో చేస్తూ అక్కడ ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మన భారతదేశ ప్రజలందరూ కూడా అక్కడ ఒక ప్రేమ సంపాదించుకుంటారు సో వాళ్ళందరూ కూడా వెల్కమ్ చేస్తున్నారు మన భారతదేశం నుంచి మీరు ఎంతమందిని పంపిస్తే అంతమందిని మేము ట్రైన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి మీరు మంచిగా ట్రైనింగ్ చేయమని చెప్పి వారితో ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది 53 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అవి కూడా స్థాపించడానికి టాటాస్ వారితో ఒక ఒప్పందం అయింది సుమారు 4,000 కోట్ల రూపాయలు ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ లో రాష్ట్ర ప్రభుత్వం ఇన్వెస్ట్ చేయబోతుంది ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ద్వారా కొత్త స్కిల్ సెట్స్ డ్రోన్ టెక్నాలజీ సోలార్ పవర్ ఈవీ వెహికల్స్ ఇవన్నీ కూడా కొత్త టెక్నాలజీ కొత్త అవసరాలు మన మంచిర్యాల డిస్ట్రిక్ట్లో ఎయిర్ కండిషనింగ్ రిపేర్ కావాలంటే మనం హైదరాబాద్ నుంచి టెక్నీషియన్ రావాలి మార్బుల్ లేయింగ్ కావాలంటే హైదరాబాద్ నుంచి టెక్నీషియన్ రావాలి ఇవన్నీ కూడా ఉండొద్దు ఇక్కడనే మనము స్కిల్ సెట్స్ డెవలప్ చేస్తే ఇక్కడే ఉద్యోగ అవకాశాలు ఉంటాయని చెప్పి మనము ఇక్కడ లోకల్ మ్యాన్ ఫోర్స్ ఏదైతే అవసరమో ఇక్కడనే ఉద్యోగాలు అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ కోర్సెస్ అన్నీ కూడా ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్లో ఇంట్రొడ్యూస్ చేస్తారు గిగ్ వర్కర్స్ యాక్ట్ ఏదైతే తీసుకొచ్చినారో దేశవ్యాప్తంగా ఇదొక రెవల్యూషనరీ యాక్ట్ తీసుకురావడం జరిగింది ఎందుకంటే చాలామంది గిగ్ వర్కర్స్ అన్ని చోట్ల కూడా వారికి జాబ్ భద్రత లేదు వారికి ఉద్యోగ భద్రత కల్పించడము ఒక బోర్డు తీసుకురావడము దీని వలన మనము ఈ గిగ్ వర్కర్స్కి ఒక హామీ ఒక భరోసా అరే మీరు ఎక్కడ ఉన్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం మీకు ఆదుకుంటుంది అని చెప్పి ఆ ఆలోచనతో ఈ గిగ్ వర్కర్స్ యాక్ట్ తీసుకొస్తున్నాము దాంతోపాటు ఇతర అన్ఆర్గనైజ్డ్ లేబర్ ఏదైతే ఉందో వేరే రంగాలలో త్వరలోనే లేబర్ మినిస్ట్రీ ద్వారా వీళ్ళందరికీ కూడా చట్టం ప్రకారంగా వారికి భద్రత ఇంకా వాళ్ళ ఫ్యామిలీస్కి మెడికల్ ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన ఉంది